హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మి. అండ్ మనకి చాక్లెట్ ఫ్లేవర్తో ఏది తిన్నా సరే అద్భుతంగా ఉంటుంది. అది చాక్లెట్ తిన్నా సరే, చాక్లెట్ ఫ్లేవర్ని యూజ్ చేసుకొని ఎలాంటి పదార్థం చేసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చాక్లెట్ని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఏదో 100లో ఒకళ్ళో ఇద్దరు ఉండుంటారు. కానీ బట్ చాక్లెట్‌కి సంబంధించి కొనుక్కొని తిన్నది వేరు. బట్ కేక్స్ విషయంలో కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడికైనా ఎళ్ళాము అంటే చాక్లెట్ ఫ్లేవర్ కేక్ చాలా బావుంటుంది, తిందాము అని అనుకుంటాం. కానీ కొనుక్కుంటే తప్ప కేకులు మన ఇంటికి రావు కదా! కానీ 15 నిమిషాల్లో చాక్లెట్ ఫ్లేవర్ తోటి ఒక రెసిపీ అనేది ఇప్పుడు లిఖిత్ మనకి చూపించబోతున్నాడు. 15 నిమిషాల్లో మీకు కేక్ రెడీ చేసుకోవాలి అంటే కొంతమంది ఎగ్స్ యూజ్ చేసుకొని చేస్తారు. ఓవెన్ ఉండాలి అండ్ మైదా పిండి ఉండాలి, ఈవెన్ క్రీమ్ ఉండాలి, అన్ని పదార్థాలు ఉండాలి. కానీ ఇప్పుడు లిఖిత్ చూపించే ఈ 15 మినిట్స్‌లో చాక్లెట్ ఫ్లేవర్డ్ కేక్ అనేది ఏదైతే ఉందో, ఈ కేక్‌కి మీరు ఎగ్స్ యూజ్ చేయనవసరం లేదు. మైదా పిండి అసలే అవసరం లేదు. ఈవెన్ ఇంట్లో ఓవెన్ ఉండాల్సిన అవసరం కూడా లేదట. మరి ఈ 3 లేకోకుండా ఈ కేక్ ఎలా తయారు చేసుకోవాలి? లిఖిత్ చూపిస్తాడు. లిఖిత్ ఎలా రెడీ చేసుకోవాలి అనుకుంటున్నాను. నా చేతిలో అయితే బిస్కెట్స్ ఉన్నాయి. నేను ఇలానే తినేలా ఉన్నాను. పక్కన పెడదాం. ఎందుకంటే కేక్ కావాలి కాబట్టి. సో, ఈ రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలి? దీనికి ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ కావాలి? ఫస్ట్ మనం చేసేది కదా చీజ్ కేక్ అనమాట. చాక్లెట్ చీజ్ కేక్. సో మెయిన్ బేస్ ఏంటంటే చీజ్ అండ్ విపింగ్ క్రీమ్ మిక్చర్ ఇది. ఓకే. సో ఇందులో ఏంటంటే క్రీమ్ చీజ్ ఉంటుంది, విపింగ్ క్రీమ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. క్రీమ్ చీజ్ ఏమో 250 గ్రామ్స్, విపింగ్ క్రీమ్ ఏమో 120 గ్రామ్స్, షుగర్ ఏమో 2 స్పూన్స్. ఓకేనా? అది మిక్స్ చేసుకుంటే ఇట్లా అవుతుంది అనమాట. ఓకే. ఇది ఇప్పుడు కొద్దిగా మనం ఇందులో తీసుకుని దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్ మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతాయి కదా? ఈజీగా దొరికేస్తాయి, ఎక్కడైనా దొరుకుతాయి. ఓకే. ఇదేమో మెల్టెడ్ చాక్లెట్ అనమాట. ఓకే. ఉంటుంది. చాక్లెట్ కట్ చేసుకుని మెల్ట్ చేసుకోవడం, ఓవెన్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో అంటే చాక్లెట్ ఫ్లేవర్డ్ కావాలి అంటే మనకి బయట దొరికే చాక్లెట్స్ ఏవైనా సరే వాటిని మెల్ట్ చేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. డైరీ మిల్క్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఇందులో వేసేస్తాం. పక్కన పెట్టేసుకొని ఇది కలిపేసుకుందాం. ఓకే. ఇందులో మీకు ఓరియో ఫ్లేవర్ కావాలనుకోండి, చాక్లెట్ ఆపేసి జస్ట్ ఓరియోస్ గ్రైండ్ జస్ట్ దంచుకుని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుని ఇందులో వేసుకుని కలుపుకుంటే అది ఓరియో ఫ్లేవర్ అంతే. ఓకే. సో నాకు ఇది కాదు, నాకు డైరీ మిల్క్ కావాలి అంటే డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. అండ్ లేదు కిట్ క్యాట్ కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. మేబీ అది క్రిస్పీగా కూడా ఉంటుంది. సో లేదు నాకు ఓరియో బిస్కెట్స్ కావాలి, ఎలాంటి బిస్కెట్ అయినా సరే దాన్ని మీరు అంటే కాస్త లైట్ మిక్సప్ అయి ఉండాలా? ఏది? ఇదే పొడి పొడిగా ఉండాలి. లైట్గా దంచేసుకుంటే సరిపోతుంది. ఇందులో మీకు ఎక్స్ట్రా చాక్లెట్ కావాలంటే డార్క్ చాక్లెట్ కూడా వేసుకుంటే ఎక్స్ట్రా చాక్లెట్ ఫ్లేవర్ కొడుతుంది. నేను మైల్డ్ వేస్తాను అంతే. చాక్లెట్ ఎక్కువగా స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండకుండా ఉండడం కోసం మైల్డ్ కొంచెం లైట్. సో ఇది రెడీ అయిపోయింది. ఇది పైపింగ్ బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫిల్లింగ్కి తీసేసుకోవచ్చు. లిఖిత్, ఒకవేళ నువ్వు అంటే రేపు కేక్స్ ఫ్యాక్టరీయో లేకపోతే ఏదైనా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసావంటే ముందుగా ఎవరిని పార్ట్నర్గా చేసుకుంటావు నీ ఫ్రెండ్స్లోనా? కార్తిక్ అని ఉన్నాళ్ళేమో ఫ్రెండ్. ఓకే. అందరు లైన్లో ఉన్నారు అంటే వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. మొత్తం ఇందులో యాడ్ చేసేస్తాం. ఓకే. ఇంట్లో నాన్న రియాక్షన్ ఏంటి? నేను ఇలా చేయాలనుకుంటున్నాను నాన్న అంటే, బయటికి వెళ్ళి ఇలా సేలింగ్ ఇదంతా చేయడము, ఫస్ట్ ఎలా రియాక్ట్ అయ్యారు? ఫస్ట్ టైం చదువుకో ఫస్ట్ అన్నారు. కామన్ వర్డ్ అంతే, ఇంట్లో అయినా అంతే కదా. సో నెక్స్ట్ ఒక 2-3 టైమ్స్ అట్లా అడిగితే ఒప్పుకున్నారు. ఏం తిట్టలేదు, కానీ చెయ్యి, నీకు కూడా తెలుస్తుంది బిజినెస్ ఎలా ఉంటుందో అన్నారు. సూపర్. ఎంకరేజ్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వే. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం బిస్కెట్స్ కూడా. ఓకే. చూసారా మొత్తం అయిపోయింది. పొగలు కక్కుతున్న ఓరియో పౌడర్ మొత్తం వేసేసి కొంచెం బిస్కెట్స్ ఉన్నాయి, ఏం పర్లేదు.
ఇది ఇప్పుడు ఇందులో మెల్టెడ్ బటర్ వేసేసుకున్నాం ఒక 2 స్పూన్స్ వరకు. ఓకే. ఇది కలిపేసుకుంటే సరిపోతుంది. జార్లో కొద్దిగా పౌడర్ వేసేసుకున్నాం. ఓకే. ఇదంతా ఇప్పుడు మొత్తం కిందకి ప్రెస్ చేసేసుకోండి మంచిగా. అమ్మ చేసే వంటలో బాగా ఏది ఇష్టం నీకు? మమ్మీయా? బిర్యానీ. బిర్యానీ. మేము వెజిటేరియన్స్ కాబట్టి పన్నీర్ బిర్యానీ. ఓకే. ఓకే, ఇట్లా నీట్గా అద్దేసుకోవాలి మొత్తం. ఓకే. అద్దేసుకున్నాక ఇవాళ బిర్యానీ లేదు, ఓన్లీ స్వీట్ వేవ్ కేక్స్. సో ఇందులో ఈ చాక్లెట్ ఫిల్లింగ్ వేసేసుకోండి. ఓకే. ఇట్లా ఫిల్ చేసేసుకోవడమే మొత్తం. సూపర్. ఓకే. వెజ్ కర్రీస్లో ఏం చేస్తారు బాగా? మమ్మీయా? చాలానే చేస్తుంది, అన్నీ చేస్తుంది ఆల్మోస్ట్ వెజ్లో. అన్ని ఇష్టమే కాబట్టి నాకు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అని అంటే. నాకు మెయిన్ ఫ్రైస్ ఇష్టం మమ్మీ చేసేది. ఓకే. ఆలు ఫ్రై, పప్పులు. అవును, తమ్ముడు రియాక్షన్ ఏంటి ఇలా చేయాలనుకుంటున్నాను రా అన్నప్పుడు? ఫస్ట్ షాక్ అయ్యడం, నువ్వా బిజినెస్ అన్నాడు. నువ్వా? తర్వాత మొత్తం హెల్ప్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు. ఓకే. అంటే ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఐటమ్ పెట్టాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా తింటారు ఎలా చేశాడో ఏంటో అనేది. బట్ బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పావు కదా ఆల్రెడీ ట్యాంక్ బండ్ దగ్గర చేస్తున్నాము రేపు ఉందంట. సో అప్పుడు ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా సెల్ చేయాలి అంటే దాన్ని వాళ్ళు నమ్మే విధంగా మాట్లాడాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా అనిపించింది నీకు? ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే 2-3 వచ్చారు, తిన్నారు, టేస్ట్ చేసి బాగుందని చెప్పారు, నచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే. సో ఇక నెక్స్ట్ టైం నుంచి అలా వెళ్ళి అప్రోచ్ అవ్వడం కొంతమంది వాళ్ళే నేను ఇట్లా చిన్న ఏజ్లో చేస్తున్నా కదా వచ్చి ఎంకరేజ్ చేయడము, అలా తిన్న వాళ్ళకైతే నచ్చుతుంది బాగా. సూపర్. ఆ కాంప్లిమెంట్ ఒకటి చాలా బాగా చేసేవా? అంటే నువ్వు నార్మల్ నాకు అనిపించింది కొంచెం మొహమాట పడతారు కదా చెప్పడానికి చేయడానికి. అప్పుడు వెళ్ళినప్పుడు సరే ఇది మా ప్రోడక్ట్ లేకపోతే ఎలా ఉంటుంది టేస్ట్ చేయండి అని చెప్పడం, మేబీ నీ ఫ్రెండ్స్ వల్ల నీకు అది ఈజీ అయి ఉండొచ్చు. అవును, చాలా ఫ్రెండ్సే చాలా మంది వెళ్ళి అప్రోచ్ అయ్యారు. 2-3 ఉన్నారు, వాళ్ళు డైలీ వస్తారు, వచ్చి ఇట్లా కూర్చొని హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఇందులో ఈ పైన గార్నిషింగ్ కి చాకో చిప్స్ అన్నమాట ఇవి వేసేసుకోవడం అంతే. సూపర్. అయిపోయింది. చూడండి, మీరు చూసిన 5 నిమిషాల్లోనే ఇక్కడ కేక్ అనేది రెడీ అయిపోయింది, కనిపిస్తుంది కదా. అంటే ఓరియో బిస్కెట్స్కి సంబంధించి బిస్కెట్ ఆల్రెడీ జార్లో మిక్స్ చేసుకున్న తర్వాత అది పెట్టి పైన క్రీమ్, మళ్ళీ బిస్కెట్, మళ్ళీ క్రీమ్ అండ్ ఫ్లేవర్డ్ అద్భుతంగా కనిపిస్తుంది చూస్తే. నాకు ఇప్పుడే అవి నార్మల్గా నాకు అలవాటు అనమాట పైన చాక్లెట్ అనేది తీసుకొని తినడము. బట్ అంటే ఈ విధంగా అయినా తినేయచ్చు, లేదు నాకు కొంచెం ప్రొఫెషనల్గా బేకరీలో తిన్నట్టుగా ఉండాలి అని అనుకున్నారు అంటే కొద్దిసేపు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే అద్భుతంగా ఉంటుంది. ఒక 6 hours అట్లా ఫ్రిడ్జ్లో సెట్ అయితే గట్టిగా అయిపోతుంది కేక్. క్రీమీ ఉండదు, గట్టిగా అయితే బాగుంటుంది. కానీ నా చెయ్యి నా నాలుక 2 ఊరుకోవట్లేదు కాబట్టి అసలు ఎలా ఉంది, ఎందుకంటే ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు కానీ అది ఎలా ఉన్నా తినేయాలి. నేను మీకు చెప్పాలి అంటే ఖచ్చితంగా నేను టేస్ట్ చేయాలి, అది ఎలా ఉంది ఏంటి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు కొంచెం అటు ఇటుగా అనిపించిన లక్ష్మి ఏంటి ఇలా చెప్పింది, ఇలాంటి ఐటెం తీసుకొచ్చింది ఏంటి అని నన్ను లిఖిత్ని తిట్టుకోకుండా కొంచెం అది ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసి చెప్పాను అంటే తను ఉన్న చోటికి వెళ్ళి మరి తీసుకొచ్చుకునే విధంగా ఉంటుంది ఆ ఫెసిలిటీ అనేది. నాకు నచ్చిందంటే మీకు నచ్చినట్టే కదా. సరే
చూడండి నేను అడగతలేను, తీసేసుకొని తింటున్నాను. ఎదురుగా ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు నాకు ఎప్పుడు పెడతారా అని. కానీ లేదు, ఇది నా కోసం మాత్రమే. ఇది చాలా బాగుంది నిజంగా. లైక్ అంటే ఇవి చాకో టిప్స్ వల్ల, ఈవెన్ ఆ క్రీమ్ వల్ల అద్భుతంగా ఉంది. సో నాకు ఇది అయితే చాలా బాగా నచ్చింది. ఈవెన్ అంటే నేను ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నంతసేపు ఒక 5 minutesలో ఈ కేక్ అనేది రెడీ అయిపోవడము, తినడానికి నా చేతిలో రెడీగా ఉండడము అనేది నిజంగా న్యాచురల్ థింగ్. ఎప్పుడన్నా మీకు ఫ్రీ టైం దొరికిన పిల్లలు ఏదైనా అమ్మ నాకు తినాలనిపిస్తుంది బయటికి వెళ్తే రూపాయి నుంచి స్టార్ట్ చేస్తే అది 100 రూపాయలు 200 దాకా ఆగేదైతే అసలు కాదు. ఖచ్చితంగా అది వేలల్లో అవుతుంది బయటికి వెళ్ళాము అంటే. సో అలా కాకుండా ఇంట్లోనే మనము సింపుల్గా 15 minutesలో ఎలాంటి ఓవెన్ లేకుండా, మైదా లేకోకుండా, ఈవెన్ ఎగ్ లేకోకుండా, వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింపుల్గా దీన్ని రెడీ చేసుకొని తినేయచ్చు ఇంట్లోనే. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి, అద్భుతంగా ఉంది ఇలా చూస్తే. సో ఈ కలర్ఫుల్ థింగ్ని నేను తినేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ రెడీగా ఉంది నా కోసం. కానీ లిఖిత్ నుంచి నేను ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, స్వీట్ వేవ్ కేక్స్ అని చెప్పి తను బిజినెస్ స్టార్ట్ చేయడము, ఈవెన్ బయటికి వెళ్ళి మరి సేల్ చేయడం అనేది చాలా ప్యూర్ థింగ్. ఈవెన్ అందులో ఒరిజినాలిటీ కూడా ఉంది. చాలా బాగుంది లిఖిత్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. అండ్ మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఈవెన్ మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ లిఖిత్, ఈ వండర్ఫుల్ ఐటమ్ని మాకు నేర్పించినందుకు అండ్ నాకు నేర్పించినందుకు. థ్యాంక్ యూ.